ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రైజ్లిన్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ వారికి వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పరిచయం స్థానికంగా అంతర్వేదికరే సేవ చేయుచున్నది అబుదాబాయ్ ప్రాంతం ముసఫా న్యూ జెరూసలేం మినిస్ట్రీ స్థాపకుడిగా ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యము మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు చూపించినటువంటి మహాకృపని నేను విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాన్ని, వాక్య కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఫ్రైజ్లిన్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రభువా ఈ ఛానల్ను వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ ఆశీర్వాదమును దయచేయండి. ఇక్కడే కాదు ప్రభువా, దేశ విదేశాల్లో ప్రభువా ఈ యొక్క ఛానల్ను ప్రభువా నాయన మీరు ఆశీర్వదించండి. నాయన అనేక విధాలుగా వాక్యము చేత ప్రభావితమై ఈ ఛానల్ని మీరు ప్రభువా నాయన శాఖోపశాఖలుగా నాయన ఈ వాక్యము అందించటానికి, బూదిగంతముల వరకు అందించడానికి నీ కృప చూపించమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ రోజున వాక్య ధ్యానము దేవుణ్ణి ఆనందపరచటము అనేటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోచు ఉన్నాను. సంఖ్యాకాండ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచన భాగమును నేను చదువుచూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు పలుకుచూ ఉన్నారు అనంటే, ఇశ్రాయేలు సర్వ సమాజము ఎదుట కాలేబు, అదే విధముగా యెహోషువ పలుకుచూ ఉన్నారు. మోషే అహరోనులు ఇక కానాను దేశమును మీరు చూసి రండి అని 12 మందిని పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో 12 మందిని ఈ విధ 12 గోత్రముల నుండి పంపించిన తర్వాత ఆ 12 మంది తిరిగి వచ్చారు. అందులో 10 మంది చెప్పినటువంటి సాక్ష్యము ఏమిటి అంటే, అయ్యో ఆ కానాను దేశంలో ఆ యొక్క కానానీయులను మేము చూసినప్పుడు మాకు భయమేస్తూ ఉన్నది, మేము భయపడుచూ ఉన్నాము. అయితే అక్కడ ఉన్నటువంటి మనుషులు మాకన్నా చాలా బలమైనటువంటి వారు, వారికి మేము మిడతలాగా కనిపిస్తాము. ఆ దేశమును స్వాధీనపరుచుకోవటము మన యొక్క విషయంలో చూసుకున్నట్లయితే అది జరగదు అని వారు ఖచ్చితంగా చెప్పివేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇద్దరి మనుషులు, అనగా దేవుని చేత వెంచబడినటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు ఇద్దరు లేచి చెప్తూ ఉన్నారు. వారు బట్టలు చింపుకుని సర్వ సమాజము ఎదుట, అహరోను మోషేలు ఎదుట వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశమని వారు చెప్పుచూ ఉన్నారు. నిజమే కదా. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం, మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి మనకు మనమే ఆనందపడిపోవచ్చు ఉంటాం, మనకు మనమే సంతోషపడిపోవచ్చు ఉంటాం, మనకు మనమే ఈ ఆనంద సమయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అని సంతోషపడిపోతూ ఉంటారు తప్ప దేవుడు ఆనందపడుతూ ఉన్నాడా లేదా అని ఎవ్వరు ఆలోచన చేయరు. మన క్రియలను బట్టి కావచ్చు, మన ప్రార్థనను బట్టి కావచ్చు, లేకుంటే మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి కావచ్చు, మనుషులు అనుకుంటారు దేవుణ్ణి మనము సంతోషపడుతున్నాము, లేకుంటే దేవుణ్ణి మనం ఆనందపరుస్తూ ఉన్నామని ఎవ్వరూ కూడా అనుకోరు. కానీ వీరికి వచ్చినటువంటిది ఏమిటంటే, యెహోవా మనయందు ఆనందించాలి. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశం మనకిస్తాడు అని వారు నిరీక్షణతో చెప్పుచూ ఉన్నారు. కాస్త ముందుకు వెళితే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రము దాటిన తర్వాత 40 సంవత్సరములు ఆ అరణ్యము చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఆ అరణ్యము చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పుడు చాలామందికి వచ్చినటువంటి, అక్కడ ఉన్నటువంటి 25 లక్షల మంది ప్రయాణము చేస్తే వారికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో ఈ మోషే అహరోనులు మనల్ని ఈ దేశమును తీసుకువెళ్లకుండా ఈ అరణ్యంలో చంపివేస్తారు అని
నిరీక్షణ లేని వారుగా వారు ఉంటూ ఉన్నారు. అలాంటి సమయంలో నిరీక్షణ కలిగినటువంటి ఇద్దరు యెహోవా మన యందు ఆనందించాలి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనకిచ్చును అని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. చూడండి, ఒకసారి మనము 147వ కీర్తన 10వ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అన్న విషయం మనం చూసుకున్నట్లయితే, ఎవరి ఎడల ఆయన ఆనందిస్తాడని చూసుకున్నట్లయితే ఆయన గుర్రముల బలమును బట్టి కానీ ఆయన సంతోషపడటని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. మరి ఎవరి యందు ఆయన సంతోషిస్తాడు అని అంటే ఇక్కడ అదే 147 11వ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరూ కూడా దేవుడు ఆనందించాలి మన క్రియలను బట్టి, మన పరిస్థితులను బట్టి, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుడు ఆనందించాలని ఎవ్వరు కూడా అనుకోరు, ఊహించరు. అయితే ఇక్కడ యెహోషువ కాలేబు వారు నిరీక్షణ కలిగినటువంటి వారు గనుక అక్కడ అన్ని లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు, పాతవారు చాలామంది ఉన్నప్పుడు వీరిద్దరికే నిరీక్షణ ఉన్నది. వీరిద్దరే దేవుని యందు భయభక్తులు గలవారు గనుక వారు అంటున్న మాట ఏమిటంటే యెహోవా మన యందు ఆనందించాలి. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడు? పాపము చేసిన వారి ఎదుట ఆయన ఆనందించడు, ఆయన బాధపడుతూ ఉంటాడు. నిరీక్షణ లేని వారి ఎదుట వారిని ఆనందించడు. కానీ యెహోవా కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందించువాడై ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చి ఉన్నది. ఈ రోజున చాలామంది కూడా ఇశ్రాయేలు దేశము వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. దేవుడు మన ప్రాంతాలను దేవుడు ఆశీర్వదించాడు. మన ప్రాంతమే కాదు, మన భారతదేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి సమయంలో చాలామంది కూడా ఆ దేశం వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట ఏమిటంటే మన యందు ఆనందించాలి. దేవుడు మన క్రియలందు ఆనందించాలి. పాపమును విడిచిపెట్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అయితే ఇంకా మనము చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నేను ముగిస్తూ ఉన్నాను. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరి యందు ఆయన ఆనందించాడనంటే ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చినాడు. ఆయన దేని యందు ఆనందిస్తాడంటే మన యందు పాపమున్నది, మనలో పాపం ఉండకూడదు. ఆ పాపమును తీసివేయటానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలోనికి వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషముగా ఆయన యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఆయన ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి నీ పాపమును నా పాపమును తీసివేసి మనలందరినీ కూడా పరమునకు చేర్చటానికి ఆయన వచ్చి ఉన్నాడు గనుక ఆయన స్వారూప్యములోనికి మనమందరము వెళ్ళినప్పుడు, మనమందరము కూడా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన యందు ఎంత ఆనందిస్తున్నాడో ఈయన మనలను కూడా ఆ పరలోక రాజ్యంను చేర్చటానికి అంత ఆనందించువాడై ఉన్నాడు గనుక మీరందరూ కూడా నిరీక్షణ కలిగి దేవుణ్ణి మనం సంతోషం పెడదాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. బిడ్డలను బట్టి ఆనందపడుతూ ఉంటారు, ఆస్తులను బట్టి ఆనందపడుతూ ఉంటారు. అవన్నీ కూడా దేవుడికి అవసరంలే. మన యందు ఎలా ఆనందిస్తాడు అంటే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. మనము నిత్యము ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఇది చిన్న చిన్న విషయాలలో దేవుని ఆనందపరిచేవారముగా మనం ఉండాలంటే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యము చదివేటువంటి వారుగా ఉండాలి, పాపములో పడనటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించి తన స్వారూప్యంలోనికి వెళ్ళినటువంటి వారి ఎడల ఆయన ఆనందిస్తాడు, సంతోషపడతాడు. ఆ సంతోషాన్ని మనము దేవునికి ఇవ్వాలంటే మనము ముఖ్యముగా ఈ కాలేబుకు యెహోషువకు ఎటువంటి నిరీక్షణ ఉన్నదో అట్టి నిరీక్షణ కలిగి ఉండాలని ఈ మాటలు నేను చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి మీకు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండును గాక. ఆమేన్.